ఎంత కష్టపడితేనో కానీ మనకి డబ్బులు రావట్లేదు, వీటిలోంచి దశమ భాగం ఇమ్మంటారేంటి, ఇది మనకే సరిపోవట్లేదు కదా అని ఒక ఆలోచనలో ఉండేవాడిని. నాకు ఆన్లైన్ అకౌంట్ ఒకటి ఉంది, దానిలో 50,000 వచ్చినాయి అనుకో, 50,000కి సరిపడా ముందర దశమ భాగం తీసి ఇచ్చేయాలనే వాళ్ళు కొంతమంది, లేదు 50,000 నువ్వు బయటకు తీసుకు వాడుకునేటప్పుడే ఇవ్వాలనుకునే వాళ్ళు కొంతమంది. ఇదంతా కాదు, అసలు రకరకాలు చెప్తున్నారు. వీళ్ళు చెప్పేది బైబిల్ని బట్టే కదా, బైబిల్ మనమే చదివి తెలుసుకుని పర్ఫెక్ట్గా పాటిద్దామనే ఉద్దేశంతో బైబిల్ చదవడం మొదలుపెట్టాను. అలాగే ఇలా మనం దశమ భాగం గురించి ముక్కలు ముక్కలుగా చెప్పుకుంటుంటే అపార్థం చేసుకునే అవకాశం ఉందని అర్థమైంది. నేను పెట్టిన షార్ట్కి ఒక బ్రదర్ మీరెవరో నాకు తెలియదు, మీకు ఎందుకు ఇవంతా, మీరు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోండి, దేవుడు రాకడ ముందుగానే ఉంది, మీరు దేవుడి ముందు నిలబడాలి అని ఆయన ఎంత గొప్పగానో ఆలోచించి నా గురించి చెప్పాడు. ఆయనకి ఎంతగానో ధన్యవాదములు. అలాగే ఇప్పుడు మనం ఈ షార్ట్స్ ఆపేసి ఫుల్ వీడియో ఒకటి చేసుకుందాం బ్రదర్. ఎందుకు దశమ భాగం ఇవ్వాలి, ఎందుకు ఇవ్వట్లేదు,